ఇస్లాం ధర్మం కత్తులతో, ఖడ్గాలతో, యుద్ధాలతో వ్యాపించలేదు. ఇస్లాం ధర్మం ప్రేమతో, క్షమాగుణంతో వ్యాపించింది. అల్లాహ్ తాలా ఖురాన్లో ఇక్కడ దాకా తెలియజేశారు, క్షమించడం మరియు వారికి సహాయం చేయడం ఇది వీరుల పని. కొంతమంది సహాబాలు ప్రవక్త గారి దగ్గరికి వచ్చారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం, సఖీఫ్ తెగ యొక్క బాణాలు మమ్మల్ని నాశనం చేసేశాయి, మీరు వాళ్ళ గురించి బద్దువా చేయండి అన్నారు. ప్రవక్త గారు 2 చేతులు ఎత్తారు. సహాబాలు ఆనందపడిపోయారు. ఇప్పుడు ప్రవక్త గారు బద్దువా చేస్తారు, వాళ్ళు నాశనం అయిపోతారు అని. ప్రవక్త గారు ఏమన్నారు తెలుసు? అల్లాహు మగ్ఫిర్లి బనీ సఖీఫ్, ఏ అల్లాహ్ సఖీఫ్ తెగ వారిని క్షమించు, వాళ్ళకి సన్మార్గాన్ని ప్రసాదించు అని దువా చేశారు. ఒక యుద్ధంలోనైతే ఉతబా బిన్ అబీ వక్కాస్ అనే ఒక వ్యక్తి ఇంత పెద్ద రాయి ప్రవక్త గారి మీదకి విసిరాడు. ఆ రాయి చిన్నగా వచ్చి ప్రవక్త గారి ముఖం మీద తగిలింది. వెనక పడిపోయారు. వెనకాల చిన్న గొయ్య ఉంది, ఆ గొయ్యకి ఈ తల భాగానికి తగిలింది. దానివల్ల ప్రవక్త గారి నోట్లో నుంచి దంతాలు ఊడిపోయాయి, ముఖమంతా రక్తసిక్తం అయిపోయింది. అప్పుడు కూడా సహాబాలు ఏమన్నారు తెలుసా? యా రసూలల్లాహ్ వాళ్ళ గురించి బద్దువా చేయండి అన్నారు. అప్పుడు కూడా ప్రవక్త గారు 2 చేతులు పైకెత్తారు. సహాబాలు ఇంకా బద్దువా చేసేస్తున్నారేమో అనుకున్నారు. ఆ రక్తం సిక్తమైన ముఖంతోనే, ఆ స్థితిలోనే ప్రవక్త గారు వాళ్ళ గురించి దువా చేశారు, ఏ అల్లాహ్ నా జాతి వారిని క్షమించు, వీళ్ళకి సన్మార్గాన్ని ప్రసాదించు.